అరబీ భాష యొక్క గ్రామరు తెలుగులో. అరబీ భాష యొక్క గ్రామరు తెలుగులో భాగముగా ఈరోజు ఖురాను గ్రంథములో మొహమ్మదు అనే ఈ పదాలు ఖురాను గ్రంథములో మొత్తము ఎన్ని చోట్లలో వచ్చింది అనే విషయాలను గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఖురాను గ్రంథములోని 3వ సూరాయగు ఆలె ఇమ్రానులో ఈ ఆలె ఇమ్రానులోని 144వ వాక్యములో మొహమ్మదు అనే పదము ఉంటుంది. తరువాత 33వ సూరాయగు సూరె అహ్జాబులో ఈ సూరాలోని 40వ వాక్యములో కూడా మొహమ్మదు అనే పదము ఉంటుంది. తరువాత 47వ సూరాయగు మొహమ్మదు అనబడే ఈ సూరాలోని 2వ వాక్యములో కూడా మొహమ్మదు అనే పదము ఉంటుంది. తరువాత 48వ సూరాయగు ఫతహ్ అనేది ఈ సూరాలోని 29వ వాక్యములో కూడా మొహమ్మదు అనే పదము ఉంటుంది. మొత్తానికి ఖురాను గ్రంథములో కేవలము 4 చోట్లలో మాత్రమే మొహమ్మదు అనబడు పదము ఉంటుంది. ఈ మొహమ్మదు అనబడు పదము 4 చోట్లలో మాత్రమే ఉంటుంది, కానీ ఇంతకంటే ఎక్కువగా ఉండవు. మనము ఖురాను గ్రంథములో చదువుతూ ఉన్నప్పుడు మొహమ్మదు అనే ఈ పదాలు తర్జుమాలలో చాలా చోట్లలో వస్తూ ఉంటాయి, కానీ ఈ మొహమ్మదు అనే పదాలు అరబీలో ఉండవు. కేవలము 4 చోట్లలో మాత్రమే ఉంటాయి. ఆ విషయాన్ని తెలియజేయుటకు ఈ వీడియో చేయబడుచున్నది. ఖురాన్లో లెక్కలేనన్ని చోట్లలో మొహమ్మదు అనే పదాలు ఉంటాయి, కానీ అవి కల్పిత పదాలు. ఆ పదాలకు ఏ వాక్యాలలోనైతే ఏ తర్జుమాలోనైతే ఈ 4 చోట్లను తప్పించి వేరే చోట్లలో ఉన్నట్లయితే మొహమ్మదు అనే పదము మీరు వెంటనే ఆ అరబీ వాక్యములో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది, అక్కడ మొహమ్మదు అనే పదము ఉండదు. కాబట్టి పాఠకులు ఈ మొహమ్మదు అనే పదాలు ఖురాను గ్రంథములో మొత్తము ఎన్ని చోట్లలో వచ్చినాయి అనే విషయాలు తెలుసుకొనుటకు గాను ఈ వీడియో చేయబడుచున్నది. కాబట్టి మీరు ఈ 4 వాక్యాలను ఆలె ఇమ్రాను, అహ్జాబు, మొహమ్మదు, ఫతహ్ ఈ 4 సూరాలలోని వాక్యాలను మీరు అన్నీ ఒక చోట చేర్చి వాటి తర్జుమాను తెలుసుకొని మొహమ్మదుకు సంబంధించిన విషయాలు ఈ 4 వాక్యాలలో ఏమని చెప్పబడింది అనే విషయాలను తెలుసుకొనుటకు ఈ 4 వాక్యాలను మీరు తర్జుమాలు చదువుకుంటే మొత్తము మొహమ్మదు యొక్క స్టోరీ కేవలము ఈ 4 వాక్యాలలో మాత్రమే ఉంటుందని తెలియబడుతుంది. రైట్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా.